మనం గమనిస్తే ఆదిలో ఉన్న ప్రవక్తలందరికీ పర్వతాల పైన ఉన్న దేవుని వాటిని వెక్కి కలుసుకొని ఆ ఆత్మ బలము చేత, ఆ అభిషేకము చేత ఆ పర్వతాలను సృష్టించిన దేవుణ్ణి కలుసుకొని ఇదిగో ప్రపంచాన్ని తల్లకిందులు చేసే పరిచర్య వాళ్ళు చేశారు. చూడండి, ఎక్కడున్నాడు దైవజనుడి యొక్క పరిచర్య? ఎక్కడుందట? ఆయన ప్రార్థనా జీవితం ఎక్కడుందట? పర్వతము పైన. పర్వతము కింద కాదు, పర్వతం కింద ఉండొద్దు. పర్వతం కింద పాపము, లోకము, దాని ఆశలుంటాయి. లోకము, పాపము, దాని ఆశలు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలుంటాయి. అందుకనే నా ప్రభు అయిన యేసు పలుమార్లు తన శిష్య బృందాన్ని వెంట పెట్టుకొని ఇదిగో ఒలివ కొండ మీదకి వెళ్ళాడు. అందుకనే పాపాన్ని జయించిన ఆయన కల్వరి కొండ పైన సిలువ త్యాగమయ్యాడు. హల్లెలూయా. అందుకనే ఈరోజు నీ భక్తి, నా భక్తి పర్వతాల కింద లిమిడి ఉండకూడదు. పర్వతాల పైన మన భక్తి నియమించుకోవాలి. ఇప్పుడు మనం ఏ పర్వతం ఎక్కగలం? ఇప్పుడు శ్రమలనే పర్వతాల పైన మన భక్తి పునాది వేయబడాలి. ఆమేన్. మనం ఏ పర్వతాలు ఎక్కాలి? శ్రమలు వస్తున్నాయి, ఆ శ్రమలనే పర్వతాలు మనం ఎక్కాలి. ఎలా ఎక్కగలుగుతాం? ప్రార్థనా జీవితంతో ఎక్కగలుగుతాం. పరిశుద్ధ జీవితంతో కలిగి ఆ జీవితాన్ని కొనసాగించగలిగిన వారు ఆ శ్రమల పర్వతాలు ఎక్కగలుగుతారు. శ్రమలనే పర్వతాల పైన మనం పునాది వేయబడాలి. ఆ పర్వతాల పైన మనం మోకాళ్ళేసి ఆ వాటిని సృష్టించిన సృష్టికర్తను పూజించాలి. అంతేగాని ఆ పర్వతాన్ని పూజించే గుడ్డి భక్తి ఉండొద్దు. పర్వతాలకు, గుట్టలకు, రాళ్లకు, చెట్లకు పూజించేది ఉండొద్దు. వాటిని సృష్టించిన వాడు ఉన్నాడు, ఆయన యేసయ్య. అందుకనే మోషే ఈ మర్మాన్ని ఇశ్రాయేలీయులకు చెప్తున్నాడు. ఓరి పిచ్చోళ్ళారా, పర్వతాలను కాదురా పూజించేది, చెట్లను కాదురా. పర్వతాలు పుట్టక మునిపే యుగ యుగాల దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎలోహిం. ఆయన్ని మీరు ఆరాధించాలి. ఆమేన్. హల్లెలూయా.